8 లక్షల పైన ఖర్చు పెట్టి సొంత నిధులతో ఏ ప్రభుత్వ నిధులు సంబంధం లేకుండా సొంత నిధులతో ఇప్పుడే వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయని కూడా పోతున్నామని చెప్పి ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ప్రభుత్వం వచ్చినాక రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది, రాయలసీమకు దోపిడీ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈ ఊర్లో నాయకులు కానీ మీరు కానీ ఎవరైనా ఛాలెంజ్ డిబేట్ పెడితే మీ నాయకుడు వచ్చినా ఎవరి సమయంలో రాయలసీమ అభివృద్ధి చెందింది, ఎవరి సమయంలో ఈ యొక్క నీటి ప్రాజెక్టులు వచ్చినాయో ఆ ఛాలెంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక నాయకుడు ఈరోజు ఏదో మండలానికి అభివృద్ధి ఏదో చేస్తే మండలంలో ఉన్నటువంటి కూడా పెడతా ఉన్నాడు, శాశ్వతం అనుకుంటున్నాడు ఆయన. నేను ఈ సవాల్ చేసి చెప్తా ఉన్నాను, నువ్వు ఉంటే ఇంకొక 2 నెలలు ఉంటావు, 3 నెలలు ఉంటావు, ఏ శాశ్వతం నీకు మండలము? రేపు ఎన్నికల్లో తెలుస్తా, ఛాలెంజ్ ఇస్తాక కోయిలకుండా ఛాలెంజ్ ఇస్తాం, మండలం తెలుసుకుందాం. అభివృద్ధి చేస్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారా, నిన్ను ఆశీర్వదిస్తారా? ఏ మండలంలో లేదు ఇటువంటిది. ఈ రోజు మీరు పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గ్రామాలలో ఎక్కడైనా నిన్ను కలవలేసామో చూపిద్దాం రమ్మని చెప్తున్నా నాయకుడికి. 2014 నుంచి 19 వరకు నేనేం చేశాను, మీరు 5 సంవత్సరాలలో ఎన్ని చేశారో ఈ గ్రామానికి రండి. పెట్టడం వల్ల గ్రామాలలో అనేకమైన ద్వేషాలు విద్వేషాలు పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో సహనం పాటిస్తా ఉన్నా. ఆ సహనాన్ని నాకు వద్దు, ఏమైతుందో కావాలని ఒక్క రోజు అనుకుంటే జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిపిస్తా. ఏ విధంగా జరిపించాలో నాకు రాజకీయం తెలుసు, అన్నీ తెలుసు. ఈ రోజు మీరు నన్ను తొక్కుకుంటూ పోతే మిమ్మల్ని తొక్కుకుంటూ పైకి వచ్చి ఈ రోజు నేను మంత్రిగా నిలబడినారంటే ఈ ప్రజల ఆశీర్వాదం. మీరు ఎన్ని అరాచకాలు చేసినా భయపడలేదు. గ్రామాలలో దౌర్జన్యం చేశారు, గొడవలు చేశారు, ఏ ఒక్క రోజు కూడా భయపడలేదు. మా కార్యకర్తలు మాకు అండగా ఉన్నారు, వాళ్ళకి అండగా నేనున్నాను. మాకు ప్రజల ఆశీర్వాదంతో మేము వచ్చాం. కానీ మీరు బెదిరింపులకు ఉడత బెదిరింపులకు ఎవరైనా భయపడతారని కూడా మాత్రం ఎవరు కూడా భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. మీ దౌర్జన్యాన్ని చూసి 151 సీట్లు ఇచ్చిన మీ ప్రభుత్వాన్ని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఆఖరికి ప్రతిపక్ష హోదాకు కూడా దక్కకుండా చేశారే, ఇంకా సిగ్గనిపించలేదా అని అడుగుతా ఉన్నాను. మళ్ళా 29 వస్తుంది, రప్పాడిస్తాం. రప్ప మరి ఏమైతుంది చూద్దాం. రప్ప ఇది మాటలు మాట్లాడి ఈ దౌర్జన్యాలు చూసే ప్రజలు అసహించుకొని 150 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చిన మాట గుర్తు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి బట్టగాల్చేది, ముఖం మీద పడేసేది, ఒక స్టేట్మెంట్ ఇచ్చేది, కరపత్రికలో రాపిచ్చేది. మీరు 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ ప్రజలకు వాటర్ ప్లాంట్ ఇవ్వాలని ఆలోచన చేశారా? ప్లాంట్ ను కూడా అది ఎవరో అప్పుడు గవర్నమెంట్ లో ఇస్తే దాన్ని చేస్తే ఈ రోజు నేను మా నాయకులతో వచ్చి గ్రామంలో ప్రజలు పడుతున్నారంటే డబ్బులకు అమ్ముకోవడానికి కాదు, ఉచితంగా. ఈ రోజు ప్రతి గ్రామంలో వీలైనంత వరకు అన్ని చోట్ల కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా మంచి నీళ్లు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ ప్రజలందరూ కూడా ఆరోగ్యమైన నీళ్లు తాగాలి. మనమే కాదు, ఈ గ్రామ ప్రజలు కూడా తాగాలని చెప్పి ఈరోజు సొంత నిధులతో మేము చేస్తా ఉన్నాం.